కూడా పెట్టింది తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్. అందరు తెలంగాణకి ఎవరు ఎంతమంది ఎగ్జిబిటర్స్ ఉంటారో దీని కింద అండర్ ద వన్ రూఫ్ కింద అందరు మా తన బాడీ అది. ఇది రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రికగ్నైజ్డ్ గవర్నమెంట్ ఆఫ్ సౌత్ ఇండియా, రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, రికగ్నైజ్డ్ బై తెలంగాణ. ఈ బాడీ అనేది మేము అంతా ఎగ్జిబిటర్స్ అందరం కలిసి 2008 నుంచి మాకు పర్సంటేజ్ సిస్టమ్ కావాలని చెప్పి 2008 నుంచి మేము కొట్లాడుతున్నాం. లాస్ట్ 2012 మళ్ళా స్టార్ట్ కొంచెం అయ్యింది. దాని తర్వాత మొన్న మీరే చూసిరోచ్చు హరార వీర మల్లు అప్పుడు వద్దు పెద్ద సినిమా వస్తున్నది మీరు అట్లా చేయకండి, మీరు 1 year కింద మీరు తెలిసొచ్చు, మీరు కూడా ఉన్నారు, మీరు కూడా వచ్చారు అప్పుడు ప్రెస్ మీట్ అప్పుడు ఏఎంబీలో పెట్టినాము. ప్లస్ మళ్ళీ తెలుగు ఫిలిం ఛాంబర్లో కూడా అయ్యింది మీటింగు. హరార వీర మల్లు అప్పుడు వద్దు మీరు అట్లా పెద్ద సినిమా వస్తున్నప్పుడు దాని ముంగట చేయొద్దు మీరు ఇట్లా అంటే సరే సార్ ఆగినాం. 2 months తర్వాత మేము మాట్లాడతాము పర్సంటేజ్ సిస్టమ్ అని చెప్పి 2 months అయిపోయింది, 3 months అయిపోయింది, 4 months అయింది, 7 months అవుతుంది, 8 months అవుతుంది. మళ్ళీ మొన్న స్టార్ట్ చేసినాం. అటుపోయి ఇటుపోయి పెద్ద సినిమా మీద తీసుకొస్తున్నారు. ఇది చాలా తప్పు చేస్తున్నారు. పెద్ద సినిమా మాకు సంబంధం లేదు. మేము లాస్ట్ 2008 నుంచి కొట్లాడుతున్నాం ఈ పర్సంటేజ్ సిస్టమ్ అనేది. లాస్ట్ మొన్న 3 months కింద సౌత్ ఇండియా ఫిలిం ఛాంబర్లో మీటింగ్ అయింది. మొన్న కూడా మీకు చెప్పిన సురేష్ బాబు గారు, నేను, సునీల్ గారు అంత సౌత్ ఇండియా ఫిలిం ఛాంబర్కి పోతే అరే మీరు పర్సంటేజ్ సిస్టమ్ ఎందుకు ఆడతలేరు, మీరు తప్పు చేస్తున్నారు మీరు అని చెప్తే దాని తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చినాక మళ్ళీ తెలుగు ఫిలిం ఛాంబర్కి ఒక లెటర్ రాసినాం. సార్ ఏమైంది సార్ మరి మీరు పర్సంటేజ్ సిస్టమ్ చేసి మీటింగ్ పెడతా అన్నారు అంటే లేదు సార్ పెడతాం అని చెప్పి దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ వచ్చారు. మొన్న సినిమా పర్సంటేజ్ అయితేనే ఆడతామని చెప్తే ఒక పెద్ద మనిషి మన అనురాధ టింబర్ డిపో శ్రీనివాస్ గారు, శత్రులవాడ శ్రీనివాస్ గారు వద్దు మీరు తప్పు చేస్తున్నారు, వాళ్ళు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ మీటింగ్ పెడతారంట కదా మీరు సినిమా వేసేయండి అంటే సినిమా వేసేసినాం పెద్ద మనిషి చెప్తే. దాని తర్వాత 8th పెడతా అన్నారు, పెట్టలేదు. 10th పెడతా అన్నారు, పెట్టలేదు. అందు గురించి మేమందరం వారే ఎందుకు ఇంకా ఆగుతున్నాము, మనం మాట్లాడతాం కదా, ఒక ప్రెస్ నోట్ ఇడుస్తాం కదా అని చెప్పి తెలంగాణ ఫిలిం ఛాంబర్ అనేది పెట్టుకొని ఒక ప్రెస్ నోట్ ఇచ్చినాం. దానికి నిన్న ఏం చేసిర్రు, పర్సనలీ తీసుకొని ఒక 5-6 వాళ్ళ బాడీ ఏందో మాకు తెలియదు, వాళ్ళు ఎవరు తెలియదు, 2-3 ప్రొడ్యూసర్ నేను గుర్తుపడతా, ఒక 6 పర్సనలీ పెట్టుకొని పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని పర్సనలీ మాట్లాడేసారు. స్టాచ్యూ కడతా అని చెప్పి అవన్నీ చెప్పారు. చాలా తప్పు మాట్లాడుతున్నారు. మేము రెడీగా ఉన్నాము, ఎప్పుడు మీరు పిలిస్తే అప్పుడు మాట్లాడనీకి ప్రొడ్యూసర్ కానీ ఇంకో తెలుగు ఫిలిం ఛాంబర్ కానీ మేము వెయిట్ చేస్తున్నాము. రేపటికి మీటింగ్ పెట్టిర్రు, దానికి పోతాము, కూర్చొని మాట్లాడుకొని చేసుకుందాం. ఎందుకంటే అందరం ఒక ఫ్యామిలీ మనం. ఇది ఆల్మోస్ట్ 1995లో వచ్చినాం మేము సినిమా ఇండస్ట్రీకి. నేను ఆ ఏషియన్ సినిమాస్ 1977కి వెళ్ళి ఉన్నదాన్ని. వాళ్ళ డాడీ ఎన్టీఆర్కి ఎంజీఆర్కి ఆ టైంలో ఫైనాన్స్ చేస్తుండే. అట్లా ఆయన సినిమా చేసుకొని 1995లో కరెక్ట్ డిస్ట్రిబ్యూషన్కి వచ్చినాం. మేము మస్తు సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేసినాం, ఎన్నో లాస్ అయినాం. అది మేము రేపు ఛాంబర్ గురించి మేము వెయిట్ చేస్తున్నాము. పర్సనల్లీ మాట్లాడకండి ప్లీజ్, దయచేసి పర్సనల్ గ్రడ్జ్ తీసుకోకండి. ఇది అందరిది, ఇది ఒక ఇష్యూ, ఒక ఫ్యామిలీ మ్యాటర్ తిరిగా మాట్లాడండి. మేము రెడీగా ఉన్నాము. ఎందుకంటే మా బ్లడ్ వెళ్తున్నది. సింగిల్ స్క్రీన్స్ అనేది 850 సింగిల్ స్క్రీన్స్ ఉండే, 850 సింగిల్ స్క్రీన్స్ ఇవాళ ఎన్ని అయినాయి, 410 సింగిల్ స్క్రీన్స్ అయినాయి. అది అందరికి నమస్కారం అండి. సో నిన్న మేజర్ అజెండా ఏం చెప్పుకుంటూ వచ్చారంటే లెస్సీ. సో ఇవాళ లెస్సీలు ఎవరు లేరండి, థియేటర్ ఓనర్సే ఉన్నాం. నేను ఒక 4 థియేటర్లు ఉన్నారు, ఈయన 2 థియేటర్లు ఉన్నారు, సార్ 2 థియేటర్లు ఉన్నారు, సార్ ఇంకో థియేటర్ ఉన్నారు, అందరు థియేటర్ ఓనర్లే. ఇక్కడ ప్లేస్ సరిపోదు కాబట్టి మేము తక్కువ మంది ఓన్లీ సిటీ ఎగ్జిబిటర్స్ వచ్చాము, వీడికి ఓనర్స్ మాత్రమే వచ్చినాం. సో ఇది వాళ్ళు చెప్పుకుంటూ వచ్చింది ఏంటంటే లెస్సీ ఎక్కడ లేదండి, ఓనర్సే కోరుతున్నారు మాకు పర్సంటేజ్ కావాలి. అండ్ మొన్న ప్రెస్ మీట్లో పెట్టింది మేము ఎవరిని టార్గెట్ చేయలేదండి. నేనే స్వయంగా చెప్పాను, మాకు ఎవరి మీద బాధ లేదు, ఎవరి మీద కోపం లేదు, ఎవరి మీద పద లేదు. మా సర్వైవల్ కోసం మేము పర్సంటేజ్ అడుగుతున్నాము. మేము ఎవరిని కించపరుస్తానికి అది కాదు, మా సర్వైవల్ కోసం. కానీ నిన్న ఏం జరిగిందండి, పర్సనల్గా